నెక్స్ట్ దీంట్లోనే ఈ యొక్క ఫస్ట్ ప్రాబ్లంలోనే నెక్స్ట్ వన్ చూద్దామండి. ఇదేనండి నెక్స్ట్ వన్ 2. సెకండ్ బిట్ ఏమిటి? 4s² మైనస్ 4s ప్లస్ 1 అండి. ఇది ఇది ప్రకారంగా ఇది మనకు ఫార్ములా చూడండి. ax² ప్లస్ bx ప్లస్ c ఈ రూపంలోనూ కూడా x² పదం అంటే ఇక్కడ ఎక్స్ బదులు ఎస్ పెట్టాడు అంతేలేండి. s² పదం ఫస్ట్, నెక్స్ట్ ఎస్ పదం ఎస్. ఇది ఆర్డర్లోనే ఉంది. ఇక మనం ఏం చూడక్కర్లా. దీన్ని దాటం మళ్ళీ ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ it is in the form of ఏంటి ఒరిజినల్ ఫాము ax² ప్లస్ bx ప్లస్ c ఉంది. ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్. ఇప్పుడు ఎస్ బదులు మనం ఇక్కడ ఎక్స్ రాసాం, అదొకటే తేడా అండి. ఇప్పుడు మనం ఇట్ ఈస్ ఇన్ ది క్వాడ్రాటిక్. ఇట్ ఈస్ ఇన్ ది క్వాడ్రాటిక్ రాసుకోక్కర్లేదులేండి, ఎందుకంటే వాడే ఇచ్చాడు కదా. ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పోలినామియల్స్ అనేది. దీన్ని చూద్దాం చూడండి. 4s² మైనస్ 4s ప్లస్ 1 ఈక్వల్ టు 0. 0 చేద్దామండి. 0 చేస్తేనే కదా జీరోస్ ఆఫ్ ది పోలినామియల్స్ మనం కనుక్కునేది. మనం ఇప్పుడు జీరోస్ కనుక్కోవాలంటే ఇందా చెప్పాను కదా, 4s² ఫస్ట్ టర్ము ఇంటూ లాస్ట్ టర్ము 1, ఇది కాన్స్టెంట్ టర్ము. వీటిని మల్టిప్లై చేయాలని. మల్టిప్లై చేస్తే ఎంత? 4s² మాత్రమే వస్తుంది. దీన్ని 2 ఫ్యాక్టర్స్గా మనం సపరేట్ చేయాలి. ఆ రెండింటిని యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన మనకు మిడిల్ టర్మ్ రావాలండి. -4s రావాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ 2 -4s రావాలి కాబట్టి మనం దీన్ని చూద్దాం చూడండి. 4x చూద్దామండి చూడండి. 4x x ఇంటూ x s². ఎక్స్ బదులు ఇక్కడ మనం ఎస్ఏ పెట్టుకుందాం. అక్కడ కూడా ఎస్ఏ ఉంది కదా. 4s² వస్తుంది. కానీ యాడ్ చేస్తే 5 వస్తుంది. సబ్ట్రాక్ట్ చేసి ఇది మైనస్ అయినా కూడా 3 వస్తుంది. కాబట్టి కుదరదు. మనకు 4s² రావాలి. చూద్దాం చూడండి. -2x మైనస్ ఎక్స్ కాదుగా ఎస్గా రాసుకోవాల్సింది. -2x చూద్దాం చూడండి. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 2 2s 4 s ఇంటూ s s². ఇది వచ్చింది కదా. మరి వీటిని యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన మనకు మిడిల్ టర్మ్ వస్తుందా? -2 ఎంత అవుతుంది? -4 s -2s -4s అవుతాయి. ఇక్కడ 2 Sలు మొత్తం 4 Sలే కదండి. -4s అవుతాయి. ఎస్ ఇది మనకు సరిపోతుంది. దీని బదులు ఇది రాసుకుందామండి. 4s² మైనస్ 2s మైనస్ 2s ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఎస్ మనం రాసేసుకున్నామండి. రాసుకున్న తర్వాత మనం ఇది కూడా రాసేసుకోవాలి. ఇక్కడ రాసేసుకోవాలి రూల్ ప్రకారంగా. ax² ఈ యొక్క కోఎఫిషియెంట్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు ఏమిటి అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు కదా 4 వస్తుంది. బి ఈజ్ ఈక్వల్ టు మనకెంత? ఇది -4 వస్తుంది. సి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఇవేమిటి? కోఎఫిషియెంట్స్ రాసుకున్నాం. ఈ ఫార్ములాలో ఉంటే x² యొక్క కోఎఫిషియెంట్ ఏ కదా, అంటే s² యొక్క కోఎఫిషియెంట్ 4 కదా. అదేవిధంగా ఎస్ అంటే ఎక్స్ కదా, దీని కోఎఫిషియెంట్ బి కదా, దీని కోఎఫిషియెంట్ -4 కదా. నెక్స్ట్ సి అంటే స్టాండర్డ్ టైం కదా, కాన్స్టెంట్ టర్మ్ కదా. 1 రాసేసుకున్నాం. ఎస్ వీటిని 2 గ్రూపులుగా చేసుకోవాలండి. ఈ స్ప్లిట్టింగ్ మెథడ్లో ఇంతే కదా. 2 గ్రూపులుగా చేసుకుందాం. 4s² మైనస్ 2s ఒక గ్రూపు, -2s ప్లస్ 1 ఒక గ్రూపు ఈజ్ ఈక్వల్ టు 0 చూద్దామండి. ఇప్పుడు మనం చూద్దామండి ఇందుట్లో కామన్గా ఏముందండి? ఇందుట్లో ఇటు మనకు కామన్గా ఏముంది? ఇందుట్లో 2s 2 కామన్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం 2sని తీసుకుందామండి. ఇక్కడ 2sని తీసేసుకుంటే మైనస్ రావాలి కాబట్టి ప్లస్ పెట్టుకుందామండి.
2s అని తీసుకుంటే మనకు ఇంకా 2sలు ఉన్నాయండి. 2 2 4 s ఇంటూ s s స్క్వేరు. ఎస్ ఈ రెండింటిని తీసేసుకుంటే మనం మైనస్ రావాలి కాబట్టి ఇక్కడ ఇది ప్లస్ అయితే ఇది మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 sలు వచ్చేసినాయి కాబట్టి ఒకటి రాసుకున్నామండి ఇక్కడ 2s మైనస్ 1. అదేవిధంగా ఇక్కడ కూడా ఏం చేద్దాం, మనం ఈ రెండిట్లో కామన్గా ఏముందండి, ఈ రెండిట్లో కామన్గా మనకు ఏమీ లేదు కదా, ఇందుట్లో కామన్గా ఏమీ లేదు కదా. ఎస్ ఒకటి తీసుకుందామండి. ఒకటి తీసుకొని ఇక్కడ మనకు మైనస్ ఒకటి తీసుకుందాం. ఇక్కడ 2s రావాలంటే ఇక్కడ ప్లస్ 2s ఒకటి ఉండాలి కదా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 2s. ఇక్కడ ప్లస్ రావాలంటే ఇక్కడ కూడా మైనస్ ఉండాలి కదా, 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1 1 ఈజ్ ఈక్వల్ టు 0. సరిపోయింది కదండి మనకు. ఎస్ ఇప్పుడు బయట ఉన్నవన్నీ రాద్దామండి. 2s మైనస్ 1 ఒకటి వచ్చింది. అదేవిధంగా ఈ రెండు కామన్ ఆటల్లో ఒకటి తీసుకోవాలి కదా, 2s మైనస్ 1 వచ్చిందండి, ఈక్వల్ టు 0 చేసాం. అయితే s ఈజ్ ఈక్వల్ టు ఎట్లా కనుక్కోవాలి, 2s ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 1 మైనస్ 1 ఇటువైపుకి వస్తుంది కదండి. ఈ 2s ఈజ్ ఈక్వల్ టు మనకు ప్లస్ 1 ఇటు తీసుకెళ్దాం, మైనస్ 1 ఇటు తీసుకెళ్దాం, ప్లస్ 1 అవుతుంది. దేర్ ఫోర్ ఈ s ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 2 వల్ల డివైడెడ్ బై అవుతుందండి. s ఈజ్ ఈక్వల్ టు 1/2. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఏం రాద్దాం, 2s మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ 2s ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 వల్ల ప్లస్ 1 అవుతుంది. ఈ s ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 ఈ మల్టిపుల్ 2 అవుతుందండి. ఇక్కడ రాసేసుకుందాము, ఇదంతా లేకుండా ఎస్ ఇక్కడ రాసేసుకుందాం. చూడండి, ఎస్ మనకు 2s మైనస్ 1 ఒకటి వచ్చిందండి, ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకోటి ఏమొచ్చింది, 2s మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 2s మైనస్ 1 2s మైనస్ 1 వచ్చిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, s వాల్యూ కనుక్కోవాలి కాబట్టి 2s ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 1 అటేటప్పటికి ప్లస్ 1 అవుతుందండి. అంటే 2s ఈజ్ ఈక్వల్ టు 1 అండి. s ఈజ్ ఈక్వల్ టు ఇటు 1 ఉంటుంది, ఇటు 2s అంటే ఏంటి, 2 ఇంటూ s, ఇటు వచ్చేటప్పటికి బై అవుతుందండి. s ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇక్కడ కూడా సేమ్ అవుతుంది కదా, 2s ఈజ్ ఈక్వల్ టు 1, s ఈజ్ ఈక్వల్ టు 1/2. s ఈజ్ ఈక్వల్ 2 జీరోస్ కూడా 1/2 వచ్చినాయండి. ఇవి ఒకటేమో ఆల్ఫా 1/2, ఇది బీటా అనుకున్నా కూడా ఇది కూడా 1/2 అండి. ఇవి వచ్చింది మనకు. జీరోస్ వచ్చినాయండి. ఆల్ రైట్, జీరోస్ వస్తే మనం ఏం చేయాలి, వెరిఫికేషన్ చూడాలండి. మనకు ఏమొచ్చినాయండి, జీరోస్ కనుక్కుందాం. ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అనుకున్నాం కాబట్టి జీరోస్ కనుక్కున్నాం. వెరిఫికేషన్ చూద్దాం. వెరిఫికేషన్ దేంతో చూడాలి, మనం కోఎఫిషియెంట్స్తో చూడాలి. కోఎఫిషియెంట్స్ అంటే ఏవి, ఇగో 4 b-4 c1 చూడాలి. ఎస్ ఫస్ట్ యాడ్ చేసి చూద్దామండి, ఆల్ఫా ప్లస్ బీటా. ఇది దేనికి సమానం, ఆల్రెడీ మనం ఇందా ఫార్ములా రాసాం కదండి. ఏం ఫార్ములా, మైనస్ ఎక్స్ కోఎఫిషియెంట్ బై మనకు x² కోఎఫిషియెంట్. మనకు ఇది కూడా రాసుకున్నామండి, మైనస్ b/a. దాని అర్థం అది మైనస్ అనేది ఫార్ములానే ఉంటుంది. ఎక్స్ కోఎఫిషియెంట్ మనకేమొస్తుంది, బి వస్తుంది. ఇది ఎక్స్ కోఎఫిషియెంట్ అంటే b వస్తుంది. అండ్ s² కోఎఫిషియెంట్ మనం ఏమనుకున్నాము, ఇట్లా ఏమొచ్చిందో చూడండి. రెండింటిని మనం యాడ్ చేద్దామా, ఎస్ a ప్లస్ b అంటే 1/2 ప్లస్ 1/2 అవే కదండి. 2 జీరోస్ మనకు అవేగా వచ్చింది. ఆల్ఫా అంతే, బీటా అంతే. ఈజ్ ఈక్వల్ మైనస్ బి ఎంతో చూద్దాం. చూడండి, ఇదిగో b4 మైనస్ 4 అండి బి. ఇదిగో చూద్దాం. చూడండి, b ఈజ్ ఈక్వల్ -4 బై x² యొక్క కోఎఫిషియెంట్ 1 కదండి, 1. ఇక్కడ చూద్దాం. చూడండి, 1/2 ప్లస్ 1/2 ఎంత, 2 ఆర్లు ఎంత అండి, 1 కదా. ఎస్ నెక్స్ట్ ఏంటంటే 1/2 ప్లస్ 1/2 ఎంత అవుతుంది, 1/2 ప్లస్ 1/2. ఎల్సిఎం కడితే 2 ఎల్సిఎం. 2 ఒకసారి పోతుంది 1 ప్లస్ ఒకసారి పోతుంది 1, 2/2 కొట్టేస్తే 1 కదా మనకు వచ్చేది. ఎస్
1 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా మైనస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎస్ ఇక్కడ ఏంటి మనకు ప్లస్ మైనస్ ఏమిటండి ఇది కాన్స్టెంట్ టర్మ్ సారీ అండి ఇక్కడ అంతేనా -4 1+2 1 మనకేం వచ్చిందండి 1+2 1+2 1 వచ్చిందండి. ఇక్కడ మనకు ఏం రావాలి ఇక్కడ -4 ఎస్ బై మనకేమొచ్చిందండి ఇది -4 బై కాన్స్టెంట్ టర్మ్ బై x² కోఎఫిషియంటే మనకు 4 కదా వచ్చింది ఇక్కడ 4 ఇక్కడ చూడండి ఇక్కడ -b అంటే ఎంత అండి ఇది b అవుతుంది -b అంటే s యొక్క కోఎఫిషియంటే కదా -4 వచ్చిందండి. ఈ మైనస్ ఎక్కడిది ఆల్రెడీ ఫార్ములాలో ఉంది -4 బై x యొక్క కోఎఫిషియంట్ అంటే s² యొక్క కోఎఫిషియంట్ ఎంత 4 కదా 4 రాసుకున్నాం. ఇక్కడ మనం చూద్దాం చూడండి -+, 4/4 క్యాన్సిల్ చేస్తే 1 ఈజ్ ఈక్వల్ టు 1 రాసేసామండి. 1 వచ్చింది కదా ఇక్కడ 1 వచ్చింది ఇక్కడ 1 వచ్చింది అంటే మనం యాడ్ చేసినప్పుడు ఈ యొక్క జీరోస్ యాడ్ చేసినప్పుడు అదేవిధంగా ఫార్ములా ప్రకారంగా కోఎఫిషియెంట్స్ రాసినప్పుడు వాటిని యాడ్ చేసినప్పుడు ఈక్వల్గా వచ్చింది అని మనం తెలుసుకున్నామండి. ఇది తెలిసింది కదా ఇది మైనస్ అనేది మన ఫార్ములానే ఉంది. తరువాత a² యొక్క గుణకం ఉండాలి. b అంటే ఏంటి b అంటే s యొక్క కోఎఫిషియంట్ కాబట్టి ఇది -4 బై a² యొక్క కోఎఫిషియంట్ అంటే s² యొక్క కోఎఫిషియంట్ బై 4 ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వచ్చింది 4/4 కొట్టేస్తే 1 ఇటు 1 అటు 1 ఇది యాడ్ చేసినప్పుడు జీరోస్ ఇక మల్టిప్లై చేసినప్పుడు ఎట్లా వస్తుందో చూద్దామండి. 2 జీరోస్ని మనం మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే దాని ఫార్ములా ఏంటి కాన్స్టెంట్ టర్మ్ బై మనకు x² కోఎఫిషియంట్ ఇదండి మనకు మనం మల్టిప్లై చేసినప్పుడు కాన్స్టెంట్ టర్మ్ ఎంత మనకి ఇక్కడ 1 బై s² కోఎఫిషియంట్ ఎంత 4 అదండి. ఇప్పుడు చూద్దాం చూడండి ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా ఎంత అండి మనకు వచ్చింది ఒకటి 1/2 ఆల్ఫా 1/2 కదా వచ్చింది 2 ఇంటూ 1/2 వచ్చిందండి ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత 1/4 వచ్చింది మనకు అదే కదా. మరి దీన్ని కూడా మల్టిప్లై చేద్దామా 1 ఇంటూ 1 బై 2 ఇంటూ 2 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఎస్ ఇటు మల్టిప్లై చేసినప్పుడు ఈక్వల్ అయ్యింది కోఎఫిషియెంట్స్ ఫార్ములా ప్రకారంగా ఈక్వల్ అయ్యింది. యాడ్ చేసినప్పుడు కోఎఫిషియెంట్ ప్రకారంగా అది ఈక్వల్ అయ్యింది. ఇది వీటికి ఉన్నటువంటి ఈ జీరోస్కి కోఎఫిషియెంట్స్కి ఉన్నటువంటి రిలేషన్ దిస్ ఈజ్ ది రిలేషన్ TION బిట్వీన్ దేనికి జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ అని రాసేసేయండి. కోఎఫిషియెంట్స్ హ్యాన్స్ ప్రూవ్డ్ అని రాసేయండి. రైట్ ఇప్పుడు ఇది కూడా మనం చేసాం. ఇక్కడ కూడా మనం జీరోస్ కనుక్కున్నాం. అదేవిధంగా ఫార్ములా ప్రకారంగా ఈ యాడ్ చేస్తే కోఎఫిషియెంట్ని ఏం చేయాలి -b/a ప్రకారంగా అది రాసాం. ప్రోడక్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఈ 2 జీరోస్ని మల్టిప్లై చేసాం. అదేమో కాన్స్టెంట్ టర్మ్ బై మనకు కాన్స్టెంట్ టర్మ్ బై s² కోఎఫిషియెంట్ అంటే a² యొక్క x² యొక్క కోఎఫిషియెంట్ అంటే a ఈజ్ ఈక్వల్ టు 4 వేసాం 2 1/4 వచ్చినాయి. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం మనం చూద్దామండి. సేమ్ ప్రాబ్లం కోట్ ఉంది కదా అది కూడా మనం చూద్దాం. ఎస్ వాట్ ఈజ్ థర్డ్ బిట్ చూద్దామా. వాట్ ఈజ్ థర్డ్ బిట్ అండి. ఎస్ ఇది 6x² మైనస్ ఈ థర్డ్ బిట్ ఏంటంటే 6x² మైనస్ 3 - 7x. ఇది చూడండి ఇది ఎట్లా ఉంది ఇది ఫార్ములా ప్రకారంగా ఉందా ax² + bx
ప్లస్ సి ఫార్ములా ప్రకారం ఉందా. ఏఎక్స్ స్క్వేర్ అంటే 6x² బాగానే ఉంది. బిఎక్స్ అంటే ఇది కదా ఎక్స్ ఉన్న పదము మా యువతలకు రావాలి, సి పదమేమో చివరికి వెళ్ళాలి. మనం చక్కగా రాసుకుందాం చూడండి. 6x². ఎస్ బిఎక్స్ అంటే -7x - 3. ఇది ఫార్ములా ప్రకారంగా ఉందండి, ఉంది కదా. దీన్ని ఈక్వేట్ టు ద 0 చేసుకుందాం. ఈ పోలినామియల్ని ఎందుకు చేసుకుందాం అంటే జీరోస్ ఆఫ్ ది పోలినామియల్ మనం కనుక్కోవాలి కాబట్టి. ఎస్ ఇది కూడా మనం ఇక్కడ 6x² ఫస్ట్ టర్ము ఇంటూ లాస్ట్ టర్ము -3 ఈ రెండింటిని మల్టిప్లై చేద్దామండి. 6x² - 3ని ఏమొస్తుందో మనకు ప్లస్ ఇంటూ మైనస్ 3 సార్ 18x² వస్తుందండి. ఈ రెండింటిని చేస్తే మనకు 18x² వచ్చింది. ఈ 18x²ని మనం ఎంత రావాలి మనకు 7x -7x రావాలండి. రెండుగా చేద్దాం, డైరెక్ట్గా చేద్దాం చూడండి. 2x ఇంటూ 7x 9x చూద్దాం చూడండి. 2 9s are 18 x ఇంటూ x² కాకపోతే మనకు మైనస్ ఉండాలి కాబట్టి పెద్దదానికి మైనస్ పెట్టుకుందాం చూడండి. ఎందుకు పెద్దదాన్ని మైనస్ పెట్టుకున్నాం అంటే ఇక్కడ మైనస్ పదమే రావాలి కాబట్టి, లేకపోతే దీనికైనా పెట్టుకునేవాళ్ళం అప్పుడు చూసేవాళ్ళం. -9x + 2x మిగిలేది మైనస్ కదా, పెద్దదే కదా మిగిలేది. ఎంత మిగులుతుందంటే ఈ 2 పోతే 7x మిగిలేది. ఇది రాసేసుకుందామండి, దీని బదులు ఇది రాసుకుందాం. 6x² ప్లస్ 2x మైనస్ 9x - 3 = 0. ఇప్పుడు ఈ రెండింటి వల్ల మనకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదండి. ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే మనకు వచ్చింది -7x. దీన్ని రావటానికే ఈ ఫ్యాక్టర్స్ని ఎట్లా స్ప్లిట్ చేసి చూపెట్టాం అంతేనండి. ఎస్ ఇది ఎక్కర్లేదుగా ఇప్పుడు మనకు. ఎస్ మనం రెండు గ్రూపులుగా రాసుకోవాలి కదండి. 6x² ప్లస్ 2x ఇదో గ్రూప్గా రాసుకున్నాం, -9x - 3 ఇదో గ్రూప్గా రాసుకున్నాం =0. మనం ఇది రాసేసుకొని 2 3 రాసుకున్నాం =0 చేసుకున్నాం. ఇప్పుడు చూద్దాం చూడండి. ఇప్పుడు మనం ఇందుట్లో ఒకదాన్ని బయట కామన్గా ఉన్నటిని బయట తీసుకురావాలి. ఇందుట్లో కామన్గా ఉందండి. 2x కామన్గానే ఉంది కదా. ఎస్ 2x అంటే ఇక్కడ మనకు ఇంకా 3x మిగులుతుంది కదా. ఎట్లా 2 3s are 6 x ఇంటూ x² ప్లస్ లేను, ఇక్కడ కూడా ప్లస్లే రావాలి. మళ్ళీ ప్లస్ చేసుకుందాము. 2x బయట తీసుకొచ్చాం కాబట్టి 1 ఎట్లానంటే 2x ఇంటూ 1 2x. ఆల్ రైట్ అండి. మరి ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ కూడా 3x రావాలి కదా. ఇక్కడ మనం -3 చేద్దామండి. +3 బయట తీసుకొద్దామండి. +3 మైనస్ రావాలి కాబట్టి ఇక్కడ ఎస్ ప్లస్ ఇంటూ మైనస్ 3 ఇంటూ 3 3x 3x అయిపోయిందా. ఎందుకంటే ఇందుట్లో కామన్గా రావాలి కాబట్టి దీని ప్రకారమే చూస్తున్నామండి. ఇక్కడ కూడా మైనస్ రావాలండి. మైనస్ రావాలంటే ఇక్కడ ఏముండాలండి, ఇక్కడ మైనస్ రావాలి కదా. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కదా. ఇక్కడ చూద్దాం చూడండి. ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ 3ని తీసాం కాబట్టి 1 ఉంది =0. ఇక్కడ మనం ఏం చేయలేదండి, ఇక్కడ ఒకదాన్ని బయట తీసుకొచ్చాం, ఇది మిగిలింది. ఇదే విధంగా ఇక్కడ బ్రాకెట్లో ఉండేది కూడా రావాలి. ఆ విధంగా మనం బయట తెచ్చుకుంటే సరిపోతుంది. అంటే 2x బయట తీసుకొస్తే 3x + 1 అయింది, -3 తీసుకొస్తే 3x + 1 వచ్చింది. కరెక్టో కాదో చూసుకోండి. ఇక్కడ మైనస్లు ఉన్నాయి కాబట్టి చూద్దాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 ఇంటూ 3 9x ఎస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 ఇంటూ 1 3 =0 అయిపోయింది. ఎస్ బయట ఇవన్నీ ఒక గ్రూప్గా చేద్దాం. 2x - 3 =0. ఇంకోటి ఏమొచ్చింది 3x + 1 =0. ఇది వచ్చిందండి. అయితే మనం ఇప్పుడు xని కనుక్కోవాలి కదండి. ఎస్ 2x -3 అలా +3 అవుతుంది. ఇక్కడ కూడా 3x +1 అలా -1 అవుతుందండి. +1 అవుతుంది. ఇక్కడ మనం చూడండి. ఆల్ఫా మనకు ఆల్ఫా ఏమొచ్చిందండి, మనకి రాలేదుగా. ఎక్స్ వాల్యూ కనుక్కోలేదు కదా. ఎస్ 2x - 3 =0. x 2x -3 అలా +3 అవుతుంది. x
3/2 వస్తుందండి. 3/2 వస్తుంది ఎక్స్. ఇంకో దాన్ని కూడా కనుక్కుందామా? ఎస్, 3x minus 1 is equal to 0 అయ్యింది. 3x is equal to minus 1 అలా ప్లస్ 1 అవుతుంది. ఎస్, x is equal to 1/3 అవుతుందండి. ఒకటేమో 3/2 వచ్చింది, ఇంకోటేమో ఇక్కడ మనకు ఏమొస్తుంది, సారీ ఇక్కడ చూద్దాం చూడండి, +1 కదా, ఇది +1 ఇటు వెళ్ళేటప్పటికి -1 అవుతుంది కదా. ఎస్, ఇక్కడ 3x + 1 కదా, 3x + 1 ఈజ్ ఈక్వల్ 0, 3x ఈజ్ ఈక్వల్ 1 అటు వెళ్ళేటప్పటికి మైనస్ అవుతుంది కదండి. 3x ఈజ్ ఈక్వల్ -1, దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు -1/3. ఎస్, మనం ఆల్ఫా బీటా కనుక్కున్నాం. ఆల్ఫా ఎంత మనకు 3/2, ఎస్ బీటా ఎంత మనకు -1/3. రెండు వచ్చినాయండి. వీటిని ఇప్పుడు జీరోస్ కనుక్కున్నాం మనకు. ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పోలినామియల్స్. ఈ పోలినామియల్ యొక్క జీరో కనుక్కున్నామండి. జీరోస్ కనుక్కున్నాం. ఒకటేమో 3/2 వచ్చింది, ఇంకోటేమో -1/3 వచ్చింది. ఇక వెరిఫికేషను, వీటికి యాడ్ చేసినప్పుడు కానీ, సబ్ట్రాక్ట్ చేసినప్పుడు కానీ, మల్టిప్లై చేసినప్పుడు కానీ మనకు వెరిఫికేషన్లో కోఎఫిషియెంట్కి ఏమన్నా రిలేషన్ ఉందా అనేది మనం కనుక్కోవాలండి. వెరిఫికేషన్ రిలేషన్ ఉంటుంది. యాడ్ చేద్దాం అనుకోండి, ఆల్ఫా ప్లస్ బీటా. ఈ కోఎఫిషియెంట్స్ని యాడ్ చేసినప్పుడు మనకు రూల్ ఏంటి, -b/a అంటే దాని అర్థం ఏంటండి, -b అంటే ఏంటండి, ఇదిగో -b అంటే x కోఎఫిషియంట్ అండి, x కోఎఫిషియంట్, x వాట్ ఈస్ -x కోఎఫిషియంట్ బై ఏ అంటే ఎంతండి, s² కోఎఫిషియంట్ కదా. ఇక్కడేమో ఇక్కడ ఇదేనా మనం ప్రాబ్లం రాసింది, ఎస్ ఇక్కడ కదా x యొక్క కోఎఫిషియంట్ సారీ -b అంటే ఏంటండి, ఇది కదా మనం -b అంటే మైనస్ రాసుకున్నాం. x కోఎఫిషియంట్ అంటే -7 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ రాసేసుకుందామండి, ఇక్కడ రాసేసుకుందామా, -7. ఏ అంటే x² కదండి, దీని యొక్క కోఎఫిషియంట్ ఎంత మనకు, దీని యొక్క కోఎఫిషియంట్ ఎంత అండి, 6 అవుతుందండి. 7/6 వచ్చేసిందండి. ఎస్, ఇది యాడ్ చేసి చూద్దామా. ఇప్పుడు దీన్ని చూద్దాం చూడండి, ప్లస్ మళ్ళీ -1/3 అండి. యాడ్ చేద్దామా. ఎస్, ఈ యొక్క ప్లస్ చేయాలి కదండి, రెండింటికి 3కి కాసాగి ఎంత, 6, 6. ఈ 2కి 3కి ఎల్సిఎం ఎంతండి, మనం యాడ్ చేయాలన్నప్పుడు ఫ్రాక్షన్స్ యాడ్ చేయాలన్నా మైనస్ చేయాలన్నా మనకు ఎల్సిఎం కనుక్కోవాలి కదా. ఎస్, 2కు 3కి 6 అండి. ఎస్, 2 ఎన్నిసార్లు పోతుంది, 3 టైమ్స్. 2 ఎన్నిసార్లు పోతుంది, 3 టైమ్స్. 3 3s 9. ఎస్, +1. ఈ 3 ఎన్నిసార్లు పోతుంది, 2 టైమ్స్ పోతుంది. ఇక్కడ 2 1 ఈజ్ 2 -2 అండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 9లో -2 తీసేస్తే -7/6. ఈ 2 -7/6 వచ్చింది, ఈ 2 -7/6 వచ్చిందండి. ఆల్ రైట్, అంటే యాడ్ చేసినప్పుడు ఇటు కోఎఫిషియెంట్స్ని యాడ్ చేసినప్పుడు -7/6 వచ్చింది, అదేవిధంగా జీరోస్ యాడ్ చేసినప్పుడు -7/6 వచ్చింది. ఇంకోటి మనం ఏం చేద్దామంటే, యాడ్ చేసినప్పుడు కనుక్కున్నాం జీరోస్ని, మల్టిప్లై చేసినప్పుడు ప్రోడక్ట్ చేసినప్పుడు అంటే ఆల్ఫా ఇంటూ బీటా ప్రోడక్ట్ చేసినప్పుడు మనకేంటో కనుక్కుందామండి. ఇప్పుడు రూల్ ఏంటి, కాన్స్టెంట్ టర్మ్ బై ఈ కోఎఫిషియెంట్స్కి రూల్ ఏంటి, కాన్స్టెంట్ టర్మ్ బై x² కోఎఫిషియంట్. కాన్స్టెంట్ టర్మ్ ఎంత అండి, మనకు ఎంత వచ్చింది, -3 వచ్చిందండి. కాన్స్టెంట్ టర్మ్ ఎంత, -3. ఇదే కదా కాన్స్టెంట్ టర్ము, -3 వచ్చింది. x² కోఎఫిషియంట్ ఎంత అండి, 6 వచ్చిందండి. 6 వచ్చింది. మరి ఇప్పుడు దీన్ని కూడా చూద్దాం చూడండి, ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఎంత అండి మనకు, ఎంత వచ్చింది ఆల్ఫా, ఇక్కడ చేసేసాం కదా. ఎస్, ఆల్ఫా ఎంత వచ్చింది, 3/2 వచ్చింది. ఇంటూ బీటా ఎంత వచ్చిందండి, -1/3 వచ్చిందండి. ఇప్పుడు చూద్దాం చూడండి, 2కి 3కి ఎంత అండి, ఎల్సిఎం ఎక్కడే చేద్దాం. ఎల్సిఎం ఎంత అండి, సారీ
2కి 3కి ఎల్సిఎం ఎంతండి 6 కదా 2 ఎన్నిసార్లు పోతుంది 2 ఎన్నిసార్లు పోతుందండి 3 టైమ్స్ పోతుంది 3 3s are 9 3 3s are 9 ఎస్ ఇక్కడ మనం మల్టిప్లై చేసాం కదండి ఎస్ 1 3 3 2 3s are 6 ఎస్ మల్టిప్లై చేసినప్పుడు ఇంకా మనకు ఇది ఎందుకు మనకు చూద్దాం చూడండి -3 బై 2 3s are 6 మల్టిప్లైగా చేసేది మనకి యాడ్ చేసినప్పుడు అయితే ఎల్సిఎం కనుక్కోవాలి కానీ మల్టిప్లై చేస్తే న్యూమరేటర్స్ మల్టిప్లై చేయొచ్చు డినామినేటర్ మల్టిప్లై చేయొచ్చు 3 ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ 3 ఇంటూ 1 -3 2 3s are 6 ఈ 2 -3/6 వచ్చింది ఈ 2 -3/6 వచ్చింది అంటే మనకు -3/6 మల్టిప్లై చేసినప్పుడు జీరోస్ని మల్టిప్లై చేసినప్పుడు మనకు -3/6 వచ్చింది అదేవిధంగా కోఎఫిషియెంట్స్ని ఈ ఫార్ములా ప్రకారంగా మల్టిప్లై చేసినప్పుడు -3/6 వచ్చింది అంటే దేర్ ఈజ్ రిలేషన్ ఎక్కడ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ అండ్ జీరోస్ దాని మీద ఉంది కదా కోఎఫిషియెంట్స్ని యాడ్ చేసినప్పుడు అటు మనం ఏది ఆల్ఫా జీరోస్ని యాడ్ చేసినప్పుడు ఒకటే ఆన్సర్ వచ్చింది కోఎఫిషియెంట్ మల్టిప్లై చేసినప్పుడు అదేవిధంగా జీరోస్ మల్టిప్లై చేసిన ఒకే విధంగా ఆన్సర్ వచ్చింది అంటే దెర్ ఈజ్ రిలేషన్ ఉందేనే కదా హ్యాన్స్ ప్రూవ్డ్ ఫస్ట్ ప్రాబ్లం ఒకటి మనం అర్థం చేసుకుంటే చాలండి ఇవన్నీ కూడా ఒక మూసలో పోసినట్టే మనకు వస్తుంది ఆల్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్